కల్నల్ సంతోష్ బాబుకు ఇదే ఘర్షణలో మరణించిన మరికొంతమంది అమరవీరులకు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎయిప్సో తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మృతి తీరని లోటన్నారు. చిన్న వయసులోనే ఆర్మీలోకి వెళ్లి అత్యున్నత పదవిని అధిరోహించి దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుకు ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలమని ఆవేదన భరితమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ సుధాకర్, అధ్యక్ష వర్గం కేవీఎల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ సంతోష్ చిత్రపటానికి ఈరోజు జోహార్లు అర్పించడం నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ సైనికుడు 37 సంవత్సరాల వయసు గల బలైపోయాడు మన దేశం కోసం. ఇలా కావాలని ఎవరు కోరుకోకూడదు కూడా. ఈరోజు మేము ఆయనకి జోహార్లు అర్పించినా ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాల్సిందే అని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఈరోజు నెలకొని ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దాన్ని తగ్గించడానికి ప్రయత్నాల్లో ఏమాత్రం చేసినట్టు కనపడలేదు. ఈరోజు 20 మంది జవాన్లు బలిదానం ఇచ్చారు. నిజమే, మన భరతమాత ముద్దు బిడ్డగా జోహార్లు అర్పించారని గర్వంగా చెప్పుకున్నా దీని వెనక పూర్వపరాలు ఒకసారి చూసినప్పుడు మాత్రమే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం, పాకిస్తాన్ తోటి యుద్ధ వాతావరణం, ఇటు పక్కన భూటాన్ తోటి సరిగ్గా లేదు, ఇటు పక్కన బర్మా తోటి, పక్కన శ్రీలంక, ఇటు పక్కన నేపాల్, అన్ని దేశాలు చుట్టుపక్కల అన్ని దేశాలతోటి కూడా మనకి సరిహద్దు వివాదాలు. పక్కన చైనాకి దాదాపు 14 దేశాల బార్డర్స్ ఉన్నాయి. చైనాకు కూడా అన్ని దేశాలతోటి బార్డర్స్ ఉన్నాయి. మేము ఐప్సో తరఫున కోరుకునే యుద్ధాలు వద్దనే అంటున్నాం. మేము అసలు యుద్ధాలు వద్దు, యుద్ధాలు బార్డర్ చెరిపేయాలి, అసలు యుద్ధ వాతావరణం ఉండకూడదు, యుద్ధ సామాగ్రి కూడా ఉండకూడదు. ఆ సామాగ్రి పెట్టే ఖర్చు అంతా కూడా విద్య మీదనో వైద్యం మీదనో పెడితే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారని చెప్పి అంటాం. కానీ ఇటువంటి మరణాలని మాత్రం శాంతి సంఘీభావం కోరుకోదు. ఇప్పటికి కూడా ప్రభుత్వం కాస్త ముందు జాగ్రత్త పడి ఇప్పటికన్నా బైలాటరల్ డిస్కషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. యుద్ధ వాతావరణం వద్దు, యుద్ధం వద్దు అని అంటున్నాం మేము. ఎందుకంటే యుద్ధం వస్తే ఆ దేశంలో కూడా వేల మంది ఈరోజు ఏదో కొంతమంది సెంటిమెంట్ తోటి ప్రతీకారం చేద్దాం, అది చేద్దాం అంటున్నారు. కానీ ప్రతీకారంతో జరిగిపోదు. ఎందుకంటే అక్కడ నష్టం జరుగుద్ది, మన దగ్గర నష్టం జరుగుద్ది. వాళ్ళకి అణుబాంబులు ఉన్నాయి, మనకి అణుబాంబులు ఉన్నాయి. మనకి వాళ్ళకి కావాల్సిన మిసైల్స్ ఉన్నాయి, మనకి వాళ్ళకి మిసైల్. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కంటే పవర్ఫుల్ వెపన్స్ వచ్చున్నాయి. ఇక్కడ కూర్చుని కూడా సెకండ్స్లో చంపగలిగినాయి. అన్ని చోట్ల ప్రాణ నష్టం వస్తుంది, మన యువత నష్టం అవుతుంది, ప్రాణాలు అన్నీ అవుతాయి. ఒకవైపు కరోనా యుద్ధం ప్రకటిస్తున్న ఇటువంటి యుద్ధ వాతావరణం తీసుకురావడం మంచిది కాదని ఐప్సోగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈ యుద్ధాన్ని తగ్గించే ప్రక్రియ తక్షణం ప్రభుత్వం చేపట్టాలని రేపు ప్రతిపక్షాల సమావేశం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సరైన నిర్ణయం తీసుకోమని మేము కోరుతున్నాం. బయలాటరల్ డిస్కస్ చేయండి. ఏదో అమెరికాతోటి స్నేహ సంబంధాలు బాగున్నాయి కాదు, పక్కనున్న దేశాలతోటి స్నేహ సంబంధాలు పెంచమంటున్నాం. చైనాతోటి మాట్లాడారు, మీరు ఎంతవరకు మాట్లాడారు? పిఓకే గురించి ఎంతవరకు మాట్లాడాం? పాకిస్తాన్ గురించి ఎంతవరకు మాట్లాడాం? నేపాల్ సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం? ఎందుకు భూటాన్ తోటి మనం మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు పాత అగ్రిమెంట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే 1970లో చేసుకున్న అగ్రిమెంట్ ఎందుకు సరిగ్గా చేసుకోలేకపోతున్నాం? ఇవన్నీ వదిలిపెట్టి ఈరోజు ఒక మతం పేరు మీదో ఇంకో దాని పేరు మీదనో విద్వేషాలు పెంచుకుని రెచ్చగొట్టుకునే పద్ధతుల్లోనే ఈరోజు దేశం అంతా పోతుందని మా అభిప్రాయం. అది కాదు కావాల్సింది. ఈరోజు కావాల్సింది యుద్ధ వాతావరణం లేకుండా శాంతిగా బతకాలని, ఇటువంటి తరుణం ఇటువంటి రాకూడదని. ఎందుకంటే పొద్దున మేము టీవీలో చూస్తున్నప్పుడైతే నేను అనుకుంటే తెలంగాణ ప్రతి ఒక్కరి కంటిలో నీళ్లు రానివాడు మనిషి కాదు. అక్కడ ఆ రోజు ఆ శవయాత్ర చూస్తుంటే చిన్న పిల్లలు పెట్టుకుని చనిపోయిన వాడు సంతోష్ వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే. సో ఇటువంటి పరిస్థితి మాత్రం మరొకసారి రాకూడదని మేము కోరుకుంటున్నాం. మాకు అఖిల భారత శాంతి సంఘీభావం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలని అడిగాం. అందరూ చేస్తున్నారు. ఏమైనా ఎందుకంటే పాకిస్తాన్కి చైనాకి మధ్యన ఏదైతే కారంకోరం దారి ఉన్నదో దాదాపు 600 కిలోమీటర్ల దారి, అది కూడా ఈరోజు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద నుంచబోతున్నది. దానికోసం వెసులుబాటుతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని తక్షణం పరిష్కరించండి, బయలాటరల్ డిస్కషన్ చేయండి, యథాతథ స్థితి కొనసాగించండి. దాన్ని తత్వం పరిష్కరించే దిశలోనే సాగాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తరఫున మరొకసారి యుద్ధ వాతావరణాన్ని యుద్ధం రాకూడదని ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాం మనం కరోనాతోటి. దాంట్లో గెలవాలని కోరుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడాలని కోరుతూ
మరొకసారి సంతోష్ గారికి మిగతా 19 మందికి కూడా అఖిల భారత శాంతి సంఘీభావం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.